హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ స్కాలప్ విత్ ప్యాచ్ వర్క్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకున్నానండి. షోల్డర్ కోసం 6 ఇంచెస్, అలాగే చంక డౌన్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ అయితే 9.5 ఇంచెస్. మనము స్కాలప్ అనేది కట్ చేసుకోవడానికి డబుల్ ఫోల్డింగ్ పైన పేపర్ క్యాన్వాస్ని 6 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని పై వైపున నెక్ విడ్త్ ఏమో 2.5 ఇంచెస్, నెక్ డౌన్ 9.5 ఇంచెస్, కింది వైపున పైన తీసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెంచి తీసుకోవాలి. కింద అయితే 2.25 ఇంచు అయితే తీసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రౌండ్ షేప్ తీసుకోవడానికి కర్వ్ స్కేల్ అనేది యూస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఆ రౌండ్ షేప్ చుట్టూ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలాగా నెక్ చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నది ఇలా లైన్ లాగా డ్రా చేసుకోవాలండి స్ట్రైట్గా. ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ డ్రా చేసిందేమో నెక్, సెకండ్ డ్రా చేసిందేమో ప్యాచ్ అనేది వస్తుంది 1 ఇంచ్ వెడల్పుతో. ఇప్పుడు డ్రా చేస్తున్నదైతే మనము స్కాలప్ అనేది కట్ చేసుకోవడానికి 1 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రాగా డ్రా చేసుకొని అన్నిటినీ కూడా లైన్స్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత స్కాలప్ అనేది మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో తీసుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా తీసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఆ స్కాలప్ షేప్ అనేది నీట్గా రావడానికి అట్టముక్క పైన కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అట్టముక్కని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని హైట్ 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనం స్కాలప్ అనేది 1.5 ఇంచ్ వెడల్పులో కావాలి అనుకుంటున్నాం కాబట్టి 1.5 ఇంచ్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 7 లైన్స్ వస్తాయండి. ఆ 7 లైన్స్ని వెడల్పు కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చిన్న బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. నార్మల్గా మనం ఈ స్కాలప్ నెక్ అనేది కట్ చేసుకోవడానికి స్కాలప్ స్కేల్స్ అలాగే ఏదన్నా బాక్స్ మూతలు కానీ అలా తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా అట్ట ముక్కతో కట్ చేసుకున్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటే అట్ట ముక్క అనేది రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఎప్పుడు మనం కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అన్నా దీన్ని తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో, చాలా ఈజీగా. ఇలా కట్ చేసుకున్న ఈ అట్ట ముక్కను యూస్ చేసుకొని మనం స్కాలప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి క్యాన్వాస్ అనేది ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఈ అట్ట ముక్కను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని దాని పక్కనే ఇలా మార్కింగ్ చేసుకుంటూ పోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల అన్ని షేప్స్ కూడా ఈవెన్గా వస్తాయి. డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందరి దగ్గర స్కాలప్ స్కేల్స్ అయితే ఉండవు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుందండి. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పై వైపున ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని క్యాన్వాస్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకొని ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా పై వరకు కాకుండా ఇలా గ్యాప్ అనేది 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకున్నట్లయితే మనము ఐరన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. నెక్ అనేది విడిపోకుండా, విడితే ఎక్కువైపోకుండా కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్కాలప్ని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి స్కాలప్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనం ప్యాచ్ అనేది యాడ్ చేస్తాము. ఈ మిడిల్లో కట్ చేసిన నెక్ పీస్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మనకు అది యూస్ అవుతుందండి. చూడండి ఈ నెక్ పీస్ని యూస్ చేసుకొని మనం నెక్ చుట్టూ ప్యాచ్ అనేది 1 ఇంచ్ యాడ్ చేయాలి కదా, దానికోసము ఇలా క్యాన్వాస్ అనేది డబల్ ఫోల్డింగ్ పైన తీసుకొని దానిపైన ఈ నెక్ షేప్ ఏదైతే ఉందో మనం పై వైపున కింద వైపున నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకున్న క్యాన్వాస్ దానికి ఇలా చుట్టూ రౌండ్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచు దాని చుట్టూ ఉండేలాగా గ్యాప్ అనేది పెట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ప్యాచ్ 1 ఇంచే వస్తుంది, కానీ ఖర్చులలోకి క్లాత్ అనేది ఎక్కువగా కావాల్సి వస్తుందండి. అందుకని 2.5 ఇంచ్ అనేది నెక్ చుట్టూ ఉండేలాగా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి కట్ చేసుకున్నట్లయితే మనకి ఐరన్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ని క్లాత్ పైన పెట్టి నెక్ అనేది వెడల్పు ఎక్కువగా లేకుండా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగానే వదిలి కట్ చేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. ఇలా క్యాన్వాస్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ రెడీ చేసుకున్న క్యాన్వాస్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే లైనింగ్ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ని లైనింగ్ పైన పెట్టి మిడిల్లో నీట్గా వచ్చేలాగా చూసుకొని ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి ఐరన్ చేసుకున్నట్లయితే మనకి కదలకుండా ఉంటుంది. పై వైపున ఐరన్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా మిడిల్ పాయింట్ అనేది చూసుకొని ఒకవైపు ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత
ఇంకొక వైపు కూడా నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పైన ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ హీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే తొందరగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్ ప్యాచ్ కోసం తీసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని కూడా ఇలా లైనింగ్ పైన ఐరన్ అనేది చేసుకోవాలి. క్యాన్వాస్కి పై వైపున నెక్ దగ్గర మిడిల్లో కట్ చేయకుండా అలా జాయింట్గా ఉండడం వల్ల చూడండి నెక్ అనేది వెడల్పు అవ్వకుండా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా నీట్గా ఈ ప్యాచ్ క్లాత్కి కూడా ఐరన్ అనేది చేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ముందుగా ఐరన్ చేసుకున్న మెయిన్ స్కాలప్ డిజైన్ ఉంది కదా, దానికి క్యాన్వాస్కి ఇంకొక ఎడ్జ్న ఊడిపోకుండా ఉండడానికి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనము ఆ స్కాలప్ చుట్టూ కుట్టుకునేటప్పుడు అటు ఇటు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఆ క్యాన్వాస్కి ఎడ్జ్న స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్కాలప్ అనేది కుట్టుకునేటప్పుడు కార్నర్స్లో సూదిని కిందికి దింపుకొని పాదాన్ని ఇటువైపుకి తిప్పుకొని మనం స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ స్కాలప్ నెక్ అనేది నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడే స్కాలప్స్ అన్నీ కూడా ఒకే షేప్లో ఉండాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా మార్కింగ్ చేసుకోకుండా అన్నీ ఈవెన్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా అయితే రౌండ్గా చేసుకుంటామో అంతే రౌండ్గా కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదేలాగా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి షేప్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పాయింట్ ఇదేనండి, కట్స్ ఇచ్చుకోవడము. మన షేప్కి తగినట్టు కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నీట్గా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఆ షేప్స్ అన్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలి. మనకి కార్నర్స్లో ఎక్కడైనా ముడతలాగా ఉన్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో ఇలా పట్టుకొని కార్నర్ని తిప్పినట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా నీట్గా ఉండాలి అంటే మనం ఐరన్ చేసుకున్నట్లయితే రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుందండి. చూడడానికి అసలు స్టిచ్ కూడా వేయనవసరం లేదు, పైన అంత నీట్గా ఉంటుంది. రివర్స్ చేసుకొని కూడా ఒకసారి ఐరన్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా చూసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు లైనింగ్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి. స్కాలప్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్ చుట్టూ ప్యాచ్ వేయాలి కదా, ఆ ప్యాచ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం ముందుగా ఐరన్ చేసి పెట్టుకున్న నెక్ చుట్టూ ప్యాచ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా క్యాన్వాస్ ని ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ తిరిగే దగ్గర మనకి షేప్ అనేది కరెక్ట్ గా రావడానికి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఆ షేప్ కి తగినట్టు ఆ లైనింగ్ ని ఆ క్యాన్వాస్ పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఇక్కడ ప్యాచ్ స్టిచ్ చేసుకోవడానికి కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందనేసి డబల్ లేయర్ అనేది తీసుకున్నాను. మీరు ఏదైనా హాఫ్ క్లాత్ తీసుకున్నట్లయితే సింగిల్ పీస్ అనేది సరిపోతుంది. ఆ డబల్ లేయర్ కింది వైపు పెట్టి దానిపైన ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఈ క్యాన్వాస్ షీట్ని పెట్టి నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం నార్మల్గా నెక్ అనేది ఎలా రివర్స్ చేసుకుంటామో సేమ్ అదేలాగా రివర్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ అనేది పల్చగా ఉంది కాబట్టి క్యాన్వాస్ అనేది కనిపిస్తుందని డబల్ లేయర్ తీసుకున్నానండి ప్యాచ్ కోసము. మీరు హాఫ్ క్లాత్ అలాంటిది తీసుకున్నట్లయితే అది మందంగానే ఉంటుంది కాబట్టి సింగిల్ లేయర్ తీసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని రివర్స్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి నెక్ చుట్టూ. నేను ఇక్కడ కాటన్ శారీ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి కాటన్ క్లాత్ అనేది తీసుకున్నానండి. చూడండి, ఈ ప్యాచ్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్ నుంచి 1 ఇంచ్ ఉండేలాగా ఇలా నెక్ చుట్టూ మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనం ప్యాచ్ కోసం 1 ఇంచే కదండి గ్యాప్ అనేది వదులుకున్నాం ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా. ఇప్పుడు కూడా మనకి ప్యాచ్ అనేది 1 ఇంచ్ డిస్టెన్స్లోనే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకునేదానికి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్కాలప్ను కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మనకి మిడిల్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో కరెక్ట్గా ఆ ప్యాచ్ మిడిల్ పాయింట్ అలాగే స్కాలప్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని మనం పిన్స్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఈ రెండు కూడా చక్కగా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని నెక్ చుట్టూ కూడా ఇలా పిన్స్ అనేది పెట్టుకున్నట్లయితే మనం కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఒక దగ్గర దూరంగా ఒక దగ్గర దగ్గరగా రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ అనేది నెక్ చుట్టూ పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా నెక్ చుట్టూ పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కాలప్ చుట్టూ కుట్టకుండా ఇలా
స్కాలప్కి కొంచెం దూరంగా స్ట్రైట్గా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం స్కాలప్ చుట్టూ కుట్టుకున్నట్లయితే కదలకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టిచ్ అనేది ఇలా రౌండ్గా వేసుకుంటూ వచ్చేస్తున్నానండి నెక్ చుట్టూ కూడా. చూడండి ఇలా నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్కాలప్ చుట్టూ ఆ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్కాలప్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ వేసుకోవడానికి 1.25 ఇంచు వెడల్పున్న క్రాస్ పీస్ అనేది తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లౌజ్కి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఇలా క్లాత్ అనేది బ్లౌజ్కి కింద వైపున వచ్చేలాగా పెట్టుకొని నెక్ కన్నా ఒక 1/2 ఇంచు ఆ పైపింగ్ క్లాత్ ముందుకు వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ మనం పైకుట్టు వేసాం కదా ప్యాచ్కి, ఆ పైకుట్టు పైనే కుట్టు పడేలాగా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నట్లయితే పైపింగ్కి మనం ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చాలా సన్నగా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మనకి క్లాత్ని ఎక్కడ కూడా లూజ్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఎడ్జ్ను కుట్టు వేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. ఇలా నీట్గా నెక్ చుట్టూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడే వదిలిపెట్టానండి. ఆ 1.5 ఇంచ్ని ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని హెమ్మింగ్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఎడ్జ్న పడేలాగా కాకుండా కొంచెం మధ్యలో పడేలాగా కుట్ అనేది లూజ్ కుట్ అనేది వేసుకుంటున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్ అనేది విప్పేసి మనము చేతి హెమ్మింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్ మిడిల్లో పట్టుకొని 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇలా బ్యాక్ డాట్స్ అనేది కరెక్ట్గా పట్టుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, పైకి లేసినట్టు లేకుండా. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఇంకొంచెం అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా మనము బీడ్స్ అనేది కుట్టుకున్నట్లయితే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. దానికోసం నేను ఇక్కడ వైట్ కలర్ బీడ్స్ అనేది తీసుకొని హెమ్మింగ్ నీడిల్కి దారం అనేది ఎక్కించుకొని ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా నేను బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ బ్లౌజ్ కి సేమ్ ఇదే మెథడ్ లో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి సేమ్ ఇదేలాగా నెక్ చుట్టూ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మన ఛానల్లో యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఫుల్ క్లియర్గా ఉన్నాయండి. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.